ప్రకృతి అందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అరకు లోయ. దేశవ్యాప్తంగా ఎంతో మంది ఈ లోయను సందర్శిస్తారు. వీకెండ్ వస్తే చాలు అరకు చేరి తెగ ఎంజాయ్ చేస్తారు. ఎప్పట్లాగే ఆదివారం వీకెండ్ కావడంతో అక్కడికి చేరిన పర్యాటకులు ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తుండగా వారికి ఓ అనుకోని అతిథి కనిపించింది. దానిని చూడగానే పర్యాటకులంతా భయంతో తలో దిక్కు పారిపోయారు. తీరా అసలు సంగతి తెలిసి దాని వద్దకు వచ్చి సెల్ఫీలు తీసుకుని షేర్ చేశారు. ఇంకొందరైతే దానికి షేక్ హ్యాండ్ కూడా ఇచ్చి ఆ అతిథిని పలకరించారు. ఆ అతిథి ఎవరో కాదు, టిబెటన్ మస్తీఫ్, సింహాన్ని పోలిన ఓ శునకం. తన యజమానితో పాటు అరకులోయకు సరదాగా షికారుకు వచ్చి యజమాని జీపు పైకెక్కి అందర్నీ పలకరించింది. ముందు దానిని చూసి అది సింహం పిల్ల అని భయంతో దూరంగా పరిగెత్తిన జనం అది శునకం అని తెలుసుకుని దగ్గరకు వెళ్లి విష్ చేశారు. తనను చూసేందుకు ఆప్యాయంగా దగ్గరకు వచ్చిన పర్యాటకులతో కలిసిపోయిన ఆ శునకం వారు కోరినట్లుగా ఫోజులిచ్చి వారిని సంతోషపెట్టింది. విశాఖకు చెందిన ఇషాక్ మదీనావలి అనే వ్యక్తి ఈ శునకాన్ని పెంచుకునేందుకు తెచ్చుకున్నాడు. దానికి మస్తీఫ్ సుల్తాన్ అని పేరు కూడా పెట్టి ప్రాణంగా చూసుకుంటున్నాడు. టిబెటన్ మస్తీఫ్ అనేది హిమాలయాలు, టిబెటన్ ప్రాంతంలో పెరిగే ఓ పెద్ద సైజు కుక్క జాతుల్లో ఒకటి. ఇది సాఫ్ట్ గా కనిపించినా అవసరమైతే దూకుడుగా దాడి కూడా చేస్తుంది. అక్కడి గొర్రెల కాపర్లు తమ పశువుల మందలను కాపలా కాసేందుకు వీటిని పెంచుకుంటారు. ఈ జాతి కుక్కలు చాలా తెలివైనవి. ఇవి స్వతంత్రంగా ఉండేందుకు ఇష్టపడతాయి. చూసేందుకు సింహంలా కనిపించే ఈ శునకం తలపై మందపాటి వెంట్రుకలు ఉంటాయి. మొండిగా కనిపించే ఈ జాతి కుక్కలు కాస్త శిక్షణ ఇస్తే జీవితాంతం విశ్వాసంతో ఉంటాయి. అంకిత భావంతో పనిచేస్తాయి. 40 నుంచి 50 కేజీల బరువుండే ఈ కుక్కలు బలమైన దవడలతో అవసరమైతే శత్రువు మీద గట్టిగా దాడి చేసి తమ యజమానికి రక్షణగా నిలుస్తాయి.